ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఒకసారి చెప్పగలుగుతారా? ఇక్కడ ఇంజనీరింగ్ తాడేపల్లిగూడెం, అలాగే డే స్కాలర్స్ ఇక్కడ కూడా మొత్తం మీద ఒక 3000 హాస్టలర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 3+7 టోటల్ 10,000 హాస్టలర్స్. ఓకే, ఏదైనా సక్సెస్ కదండి, వెయిట్ చేయాల్సిందే. ఎప్పుడు రాజీ పడేవాడిని కాదు. రికగ్నిషన్ లేదు కాబట్టి నాకు స్వేచ్ఛ, నేను ఏదైనా చేయగలను, లేదని చెప్పగలను. ఈవెన్ ఎమ్మెల్యే వచ్చి నేను కాదని చెప్పాను. టీచరు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాళ్ళకి అర్థం అవుతుంది. దాన్ని ఎలా ప్రజెంట్ చేయగలరు అంటే ప్రిపరేషన్ ఉండాలి కదా. ఆ ప్రిపరేషన్ మగ్గింగ్ అనుకుంటే ఒక పేరెంట్ పూర్ కావచ్చు, వాడి పిల్లోడికి సరిగ్గా భోజనం లేకపోవడం, సరిగ్గా ఎందుకు ఉండాలి, అక్కడ కాన్సన్ట్రేషన్ లేకపోతే వీళ్ళు మగ్గింగ్ చేస్తారు, అంచేత వచ్చింది రిజల్ట్ అనే పరిస్థితి ఉంటుంది. డిస్టర్బ్ అయ్యడానికి ఉంటుంది, థాట్స్ ఉంటాయి, వాటికి బయటకు వెళ్తారు, కంట్రోల్ ఉండదు. కంట్రోల్ లేనప్పుడు ఆటోమేటిక్ డిస్టర్బ్ అవుతాడు. అలాగే ఈవేళ కూడా ప్రిపరేషన్ అనేది అవసరం. ప్రిపరేషన్ అర్థవంతంగా చేస్తే ప్రిపరేషన్ అంటాం, అర్థవంతం కాకపోతే మగ్గింగ్ అంటాం. తొమ్మిది మంది విద్యార్థులతో 100 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఒక రైతు బిడ్డ ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ స్కూల్ ఇప్పటికి ఈ రోజుకి ఆన్ డేట్ 1,00,000 మందికి పైగా విద్యార్థులను తీర్చిదిద్ది వేరియస్ మంచి పొజిషన్స్లో ప్లేస్ చేసింది. ఈ రోజు మనతో టర్నింగ్ పాయింట్లో ఉన్నారు వేణుగోపాల్ గారు, ది ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శశి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ వేటు న్యూస్కి వచ్చినందుకు. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. బాగున్నారా? బాగున్నాను. మీ స్టోరీ ఏంటన్నా నాకు తెలుసు, మీ జర్నీ ఏంటన్నా నాకు తెలుసు, కానీ తెలుగు ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? నేను ఒక రైతు కొడుకునండి. మా నాన్నగారి పేరు రత్తయ్య, మాది వేలివెన్ను, స్వగ్రామం కూడా అదే. అక్కడే పుట్టాను. ఒక 5 ఎకరాల రైతు ఆయన. మా అమ్మగారు కొంత తీసుకొచ్చారు, అంతో కలిసి ఒక 8 ఎకరాల రైతు. దాని మీదే ఆయన ఒక 30 acres వరకు మా కోసం కష్టపడి సాధించారు. ఓకే, మేము ఎదిగేసరికి ఆయన స్టేజ్ అది. అండర్స్టూడ్ సార్. సో ఒక్కసారి మీ బాల్యంలోకి వెళ్దాం. నాన్నగారు రైతు అన్నారు, మీ కుటుంబం ఎలా ఉండేది, మీ చదువు ఎక్కడ కొనసాగింది, అలా చెప్పగలుగుతారు ఒకసారి? అంటే మా దగ్గర తాతయ్య మాస్టర్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గరే నా 5th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ అక్కడే జరిగింది. తెలుగు మీడియం, అంటే తెలుగులోనే ఉండేది. 5th క్లాస్ అయిన తర్వాత ఇంగ్లీష్ లెటర్స్ నేర్చుకుని ఎలిమెంటరీలో జాయిన్ చేయడం కోసం తీసుకెళ్లారు. నేను వెలువెన్లో కొద్ది కాలం చదివాను. తర్వాత ఉండ్రాజవరం అని అక్కడికి 5th క్లాసు, అక్కడ హిందీ మాస్టర్ అని మా నాన్న ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఇంటి దగ్గర నన్ను 5th క్లాసు అక్కడ జాయిన్ చేశారు. అనుకోకుండా మా తాతయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు. దాని గురించి మా అమ్మమ్మ గారి ఊరికి మళ్ళీ తీసుకొచ్చారు 5th క్లాస్ మిడిల్లోనే. ఓకే, అక్కడే పక్కన ఒక హై స్కూల్ ఉంటే చిన్నాయగూడెం అని, అక్కడే 6th 7th అక్కడ చదివించారు. 5th క్లాస్ తర్వాత ఏ ఊరికి వెళ్ళారు మీరు? నేను గాంధీనగరం అని మా అమ్మమ్మ గారి ఊరు అది. ఓకే, అక్కడే నేను 5th అయిన తర్వాత చదివాను. ఓకే, ఎన్నాళ్ళు ఉన్నారు అక్కడ? 2 years, 6th and 7th. 5th క్లాస్ మిడిల్ జాన్యువరిలో వెళ్ళాను. ఆయన జాన్యువరి ఎప్పుడు పోయారు మా తాతయ్య గారు, అప్పటి నుంచి ఆవిడ దగ్గర ఉన్నారు. ఓకే, అక్కడ 2 ఏళ్ళు చదువుకున్నారు. అవును. 6-7 తరగతులు. తర్వాత 8th క్లాస్ నిడదవోలని అక్కడ వచ్చాను. తర్వాత నాన్నగారు బాగా చదివించాలనే ఉద్దేశంతో గుంటూరు పంపించారు. 10th క్లాస్ వచ్చేటప్పటికి గుంటూరులో పూర్ణ ట్యూటోరియల్స్ అని అక్కడ చేశానండి. ఓకే, ఆ అనుభవం నాకు ఉండేది. హాస్టల్లో అన్ని కూడా మేము హాస్టల్లోనే ఉన్నాం. ఓకే, మా బ్రదర్ నేను కూడా ముందు ఇనీషియల్లో జాయిన్ అయ్యాం. ఓకే, తను దగ్గర 7th క్లాస్ స్టేజ్లో తను జాయిన్ అయ్యాడు. నేను 10th క్లాస్. నేను ఉన్నది 1 year. ఓకే, తను నెక్స్ట్ కంటిన్యూ అయ్యాడు. మా బ్రదర్ కూడా కలిపి. ఓకే, మీకు ఆ టైంకి వచ్చేసరికి ఎడ్యుకేషన్లోకి రావాలి లేకపోతే విద్యలోకి రావాలి అని చెప్పి ఆల్రెడీ క్లారిటీ ఉండిందా? మీ ఆలోచన ఎట్లా ఉండేది? అదేమీ లేదండి. కానీ అంటే నాకు అంటే బేసికల్గా మా నాన్నగారు కమ్యూనిస్టు. దాని రీత్యా 10th నియర్లీ ఒక 10th year ఏజ్ వరకు అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఎందుకంటే గుళ్ళకి వెళ్దాం లేకపోతే ఇంకోటి ఉండేది. తర్వాత 10th year దాటిన తర్వాత నాన్న ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి దేవుడు ఉన్నాడు లేదు ఈ రకంగా మార్పు వచ్చిందండి. ఓకే, దాని రీత్యా మళ్ళీ కమ్యూనిస్ట్ భావాలు లేకపోతే ఎట్లాగానే ఉద్దేశంతో ఉండేది. అంచేత అందరూ ఎందుకు చదువుకోకూడదు, అందరూ ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఇది స్టార్ట్ చేయడం. ఓకే, డిగ్రీ ఎక్కడ చేశారు? నేను నిడదవోలులోనే చేశానండి. అంటే నేను బేసికల్గా ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపు, బీఎస్సీ డిస్కంటిన్యూ చేశాను. తర్వాత కొంతకాలం బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. మా బావగారు మోటార్ షాప్ ఉంటే దాంట్లో పార్ట్నర్గా వెళ్ళాం. తర్వాత డిస్కంటిన్యూ ఎందుకు చేశారు సార్? అంటే నాన్నగారు షాప్కి వెళ్ళేవారు, దాని రీత్యా ఆయన్ని రెస్ట్ కోసం అని ముందు వెళ్ళాము. రాజమండ్రిలో షాప్ ఉండేది.
అక్కడ బీఎస్సీ జాయిన్ అయ్యి నేను డిస్కంటిన్యూ చేసి తర్వాత బీకామ్ చేశాను. ఓకే, అండర్స్టూడ్. సో మీ జర్నీ అనేది లైక్ లెట్స్ సే ఆ మోటార్ షాప్ లో పని చేసిన తర్వాత మీకు అర్థమైందా ఇది చేయకూడదు, నేను నాకు కావాల్సింది అన్నది? అంతే. ఎప్పుడు ఏ టైంలో అనిపించింది అలాగా? దగ్గర 1977 అండి ఇది. ఓకే, 77 తర్వాత నేను మళ్ళీ డిగ్రీ చేసి 80కి నాకు కంప్లీట్ అయింది. 80నే ఈ స్కూల్ స్టార్ట్ చేశాను. డిస్కంటిన్యూ చేసింది మళ్ళీ కంప్లీట్ చేశారు? కంప్లీట్ చేశాను. అంటే బీఎస్సీ చేయలేదు, బీకామ్ చేశారు. ఓకే, అండర్స్టూడ్. సో దాని తర్వాత మొదలు పెట్టారా ఇన్స్టిట్యూట్ అనేది? ఇమీడియట్ గా, ఇంకా రిజల్ట్ కూడా రాలేదు. ఓకే, స్కూల్ స్టార్ట్ చేసాం. స్కూల్ ఎలా స్టార్ట్ చేశారు, లేకపోతే ఎలా ఉండింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? అంటే 9 members తోటే స్టార్ట్ చేశానండి. అంటే మా బ్రదర్స్ ఇద్దరు నేను ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేయించేవాళ్ళం. వాళ్ళు అంటే అప్పుడు ప్రైవేట్ బస్సెస్ ఉండి, విలేజ్ కదా, మాకు ఫెసిలిటీ కూడా ఏమి లేదు. అంటే 2 కెనాల్స్కి మధ్య ఉంది మా విలేజ్. ఎవరు రావాలన్నా చాలా ట్రబుల్ పడ్డాం మేము. మార్నింగ్ 7 o'clockకి వెళ్ళవలసి వచ్చేది, భోజనం గ్యారేజ్ పట్టుకొని ట్రైన్కి వెళ్ళవలసి వచ్చేది. 1 kilometer కాల్దర్ స్టేషన్ అని ఉంటుంది. ఆ స్టేషన్ పరిగెట్టుకు వెళ్ళి మేము ట్రైన్ ఎక్కి నిడదోలు వెళ్ళేవాళ్ళం. ఆ ఎక్స్పీరియన్స్ తోటి మనం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో చేశాను. నాన్నగారు ఎందుకు మన పిల్లలు మనం ఒక 5,000 ఖర్చు పెడితే వాళ్ళకి హాస్టల్లో మనం చదివించుకోగలం కదా, ఎందుకు రిస్క్, మనం చదివించగలం కానీ వీళ్ళ మైండ్ మారాలంటే బయట వాళ్ళు కూడా మైండ్ మారితే కానీ కుదరదనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. 9 మందితో. 9 మంది. పేరేం ఉండింది సార్ ఫస్ట్? రెడ్ అండ్ వైట్ అండి. రెడ్ అండ్ వైట్ స్కూల్ పేరు? స్కూల్ పేరు రెడ్ అండ్ వైట్. ఎందుకు ఆ పేరు ఎలా పెట్టారు? కమ్యూనిస్ట్ అని చెప్పారు కదండి. ఆ భావం అప్పుడు ఉండేది కదా, అందరూ చదువుకోవాలని. కొన్ని ఫీజు కూడా వేరియేషన్ ఉండేదండి. ఓకే, దగ్గర అప్పుడు ఆ రోజుల్లో ఫీజు అంటే 100 rupees ఇయర్లీ ఫీజు. 100 rupees బాగా పూరుకుంటే కాస్త 1 or 2 acres ఉండే వాళ్ళకి 125 rupees ఇయర్లీ ఫీజు. అది ఓకే, 130 rupees, 150 rupees, మాక్సిమం 150 rupees కదా. సౌండ్ లైన్ లో ఉండే వాళ్ళకి 150 rupees. ఓకే ఓకే. అంటే 4th grade ఇవాళ కూడా అది ఉంది. ఓకే, ఇవాళ కూడా పూర్కి బెనిఫిట్స్ ఉంటుంది. ఓకే ఓకే, ఆన్ డేట్ కూడా ఇప్పటికీ చేస్తారు ఇవాళ కూడా అక్కడ విలేజ్ లో. మరి అలాంటి క్లాసిఫికేషన్ చేసినప్పుడు వేరే వాళ్ళు ఏం కంప్లైంట్ చేయడాలు, అభ్యర్థాలు చెప్పడాలు ఇట్లాంటివి? అంటే మీకుంది కదా, వాళ్ళకి లేదు కదా. వాళ్ళకి లేనప్పుడు మరి మీద వాళ్ళకి ఇచ్చామని చెప్తాం. అందులో వేరే ఉండదండి. ఓకే ఓకే, అండర్స్టూడ్. సో రెడ్ అండ్ వైట్ అన్నది 9 మందితో స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులకి కొంచెం పెరిగింది? అంటే ఫస్ట్ ఇయర్ అయితే 65 members వచ్చారు. సెకండ్ ఇయర్ 220 అండి. అంటే ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేసుకుని వెళ్ళాం, లిమిటెడ్ మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేసాం. సెకండ్ ఇయర్ 220, తర్వాత ఎవరీ 100, 110, 110 అట్లా పెరిగింది. 330, 450, తర్వాత 550. నెక్స్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి మా బంధువులు ఒక కుర్రవాడు వాడికి సరిగ్గా రావట్లేదనే ఉద్దేశంతో మా దగ్గర పంపించారు. వాడు మా ఇంటి దగ్గర ఉండేవాడు. వాడిని చూసి మిగిలిన వాళ్ళు కూడా హాస్టల్లో పెడితే బాగుంటుందని అన్నారని మేము ఒక 14 members థర్డ్ ఇయర్ స్టార్ట్ చేసాం. 1980 స్టార్ట్ చేసాం. 82 హాస్టల్ స్టార్ట్ అయ్యాయి. దగ్గర 14 members అండి ఆ బ్యాచ్. ఓకే, అండర్స్టూడ్. పేరు మార్చడం అనేది ఎప్పుడు జరిగింది సార్ ఈ ప్రయాణంలో? దగ్గర 87, 80లో జరిగిందండి. ఓకే, అంటే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాం. అప్పుడు మా అబ్బాయి పెద్దవాడు ఎక్స్పైర్ అయ్యాడు. తను కొంచెం మెంటల్లీ డిజార్డెడ్. పుట్టినప్పుడు కొంచెం ఒత్తిడి, గర్భం నుంచి వచ్చినప్పుడు ఈ పరిస్థితి అయ్యి వాడు కొంచెం 8 years 9 yearsలో కొంచెం ఎక్స్పైర్ అయ్యాడు. ఓకే, తర్వాత తన పేరు మీద ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాం. ఓకే, అండర్స్టూడ్. సో అక్కడ స్టార్ట్ అయిన శశి జర్నీ ఏదైతుందో మీ దృష్టిలో ఒక స్థాయికి వచ్చింది అని చెప్పి మీకు ఎప్పుడు అనిపించింది? అంటే ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదండి. ఎప్పుడు దాని గురించి మేమేమీ ఆలోచించలేదు కూడా. ఎప్పుడు మేము ఈ సంవత్సరం వస్తాను అనుకున్నాం, నెక్స్ట్ ఇయరే వచ్చేది. నెక్స్ట్ ఇయర్కే మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఇన్కమ్ గురించి ఎప్పుడూ చూడలేదు. సర్వీసే లిమిటెడ్గానే చేసాం. అంటే అకామిడేషన్ ఎంత ఉంటే అంతే చేసాం. హాస్టల్ కానీ ఇవాళకి అదే పరిస్థితి అండి. అలాగే క్వాలిటీ లేకుండా స్ట్రెంగ్త్ కోసం అని ఎప్పుడు చేయలే. ఇవాళకి మేము మినిమం క్వాలిటీ ఉన్నప్పుడు వాళ్ళని చేసి వాళ్ళని డెవలప్ చేయడానికి చూసాం. లేదు అంటే వాళ్ళు 5th class అనే స్టూడెంట్ వచ్చాడు, వాడికి క్యాలిబర్ 2nd classకే ఉంది. సెకండ్ నుంచి మళ్ళీ డబుల్ ప్రమోషన్ వస్తుంది. అంటే సెకండ్ నుంచి థర్డ్, ఇంకా థర్డ్ నుంచి ఫిఫ్త్ నుంచి 7th అట్లా. అంటే ఎక్కడైతే అవకాశం ఉందో, క్వశ్చన్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ డెవలప్ చేసుకుంటూ వాళ్ళు కవర్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది. స్కూల్ పెట్టినప్పుడు మీ ఆలోచన ఎట్లా ఉండింది? రెడ్ అండ్ వైట్ అప్పుడు ఎలా ఉండింది అనేది చెప్పారు. ఓకే, శశిగా పేరు మార్చిన తర్వాత పిల్లలు పెరుగుతున్నారన్న దగ్గర, సంవత్సరం మీరు కూడా గ్రో అవుతున్నారన్న దగ్గర
కొన్ని బేసిక్ ఫౌండేషన్స్ వేస్తారు కదా, ఇవి మా పద్ధతులు అని చెప్పి. అట్లాంటివి మీ స్కూల్కి మీరు పెట్టుకున్నవి ఏంటి? ఫౌండేషన్ ఇప్పుడు ఒకలానే ఉందండి. ఇప్పుడు రాజీపడే పరిస్థితి ఏం లేదు. స్టాండర్డ్ సిస్టమ్ కానీ పిల్లోడు సక్సెస్ అవ్వడానికి మనం పారామీటర్స్ కానీ సేమ్ అండి. ఓకే. ఎందుకంటే సెక్షన్స్ ఇప్పుడు ఈవేళ ఏదో చిన్న స్కూల్ ఒకటి నేను మళ్ళీ తీసుకున్నా, ఎవరో మా స్టూడెంట్ ఎక్స్పైర్ అయ్యారు. అక్కడ కూడా అదే, ఇవాళ ఉన్నది 20 స్టూడెంట్సే, ఈచ్ క్లాస్ 20 స్టూడెంట్స్, కానీ 2 సెక్షన్ చేస్తాయి. టెక్నికల్గా ఇవాళ కష్టం కావచ్చు, కానీ ఏ స్టేజ్ అయినా కూడా అండి, ఈవెన్ ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసినా కూడా అలా చేసాము, స్టూట్ చేయని కూడా అదే చేసాం. ఓకే. సాధారణమైన క్వశ్చన్ సార్, 20 మంది ఉన్నప్పుడు ఒకటే సెక్షన్ లో పెట్టచ్చుగా, రెండుగా విభజించడం దేనికి? అంటే పెట్టడం అంటే ఐక్యూ లెవెల్స్ డిఫరెన్స్ ఉంటాయండి. ఓకే. ఒకళ్ళు 30% ఐక్యూ లెవెల్స్, 20% 0% ఐక్యూ లెవెల్స్ ఉంటాయి కదా, వాళ్ళని మనం ఏం చేయలేం. 30% అంటే భగవంతుడి జ్ఞాపకం వచ్చేది అప్పటి వరకు నాకు ఇది ఉండేది కాదు, మనం ఏం చేయలేము అనే పరిస్థితి అండి. స్కూల్ పెట్టిన తర్వాతే నాకు కొన్ని నుంచిలో తెలిసింది. ఓకే. అంటే ఆ వేరియేషను, ఓకే, ఐక్యూ లెవెల్స్లో వేరియేషను, వాళ్ళని ఎలాగా మౌల్డ్ చేయాలి, ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అనేది. సార్ కానీ దాని ప్రకారంగా ఐక్యూ లెవెల్స్ ప్రకారంగా చదువు చెప్పడం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి కదా. ఎవరు చేయరు, తీసుకెళ్ళి సెక్షన్లో పడేసారు స్కూల్లో, వాడు అక్కడ చదువుకుంటున్నాడు అనుకుంటారు. అది చేయడం కష్టమైనా సరే మీరు దానికే స్టిక్ అయి ఉండి నేను ఇలాగే చెప్తాను అనేది మీకు కష్టం కావట్లేదా ఇప్పుడు? కష్టము ఏముండదు కదండి. కష్టం ఎందుకు ఉంటుంది అంటే, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కష్టం ఉండదు కదా. అంటే కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంటుంది, కానీ వాడు సక్సెస్ రీత్యా హ్యాపీనెస్ ఉంటుంది, రిజల్ట్ వచ్చినప్పుడు ఆనందం ఉంటుంది. ఓకే. మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి సార్, రిజల్ట్ అంటే ఏంటి సార్ స్కూల్లో ఉన్నప్పుడు? వాడు డిసిప్లైన్గా వాడి రేంజ్లో వాడు ముందుకు వెళ్ళడం. 30% ఉన్నాడు, వాడు 40%కి వెళ్ళి ఇంప్రూవ్ అయ్యాడు అనుకోండి, అంటే అడిషనల్ టైం వల్ల. అంతే తప్ప వాడు ఫిక్స్డ్ టైంలో అంతకంటే అవ్వడు. ఒక 2 అవర్సే టైం ఉంది, వాడికి స్టడీ 2 అవర్స్ టైం ఉంది. ఆ 2 అవర్స్లో కొంత చేయగలడు. కాకుండా ఏదన్నా అంటే పాకెట్స్ ఎదుక్కొని భోజనం చేసిన తర్వాత ఏదైనా ఒక 10 minutes 15 minutes టైం ఉంది, దాంట్లో వాడు కాసేపు చదవడం లేకపోతే ఇంకోటి చేయడం, అలా సక్సెస్ అవ్వడం నేను చాలామందిని చూసాను. వాళ్ళు ఐక్యూ లెవెల్స్ లేకపోవచ్చు, కానీ వాళ్ళ పట్టుదల ఉండి ఒక్కో స్టేజ్లో, అంటే టీనేజ్లో కొందరికి ఎర్లీ మెచ్యూరిటీ వస్తుంది, 13th year 14th yearలో. అలాంటప్పుడు మార్పు వస్తుంది వాళ్ళకి. ఆ మార్పు వరకు మనం తీసుకెళ్ళడం అనేది ముఖ్యం. కొందరికి 17th 18th yearsలో వస్తుంది, ఆ 17th 18th వరకు మనం తీసుకెళ్ళకపోతే అటు సక్సెస్ అవ్వడు కదా, అక్కడ వదిలేస్తే. ఆ విధంగా మనం చేసుకో. ఓకే. మీరు చదువుకున్నప్పుడు మీరు ఏం కోల్పోయారో, లేకపోతే మీకు యాక్సెస్ దేనికి లేకుండింది అనేది మీకు తెలుసు కాబట్టి, మీరు స్కూల్ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా ఉండాలి మన స్కూల్లో అని అనుకుని పెట్టినవి ఉన్నాయా? ఉన్నాయి కదండి. ఓకే. అంటే బుక్స్ బయటకు లేకపోతే నేను అన్నీ కూడా మేము ప్రింట్ చేసుకున్నాం. మా వీలో మా బుక్స్ మేము ప్రింట్ చేసుకున్నాం. ఓకే. అటు మ్యాథమెటిక్స్, తెలుగు, లోయర్ సంబంధించి, ఎస్పెషల్లీ లోయర్కి సంబంధించినవి. ఇవాళ కూడా బుక్స్ మారినాయండి, ఇప్పుడు మళ్ళీ మార్చారు. మనం అందరూ నేర్చుకున్న బుక్స్ ఇవాళ లేవు. ఇవాళ లాస్ట్ ఇయర్ 2 years నుంచి మళ్ళీ సిలబస్ మార్చారు, తగ్గించారు. ఓల్డ్ ఉండే పరిస్థితి ఇవాళ లేదు. ఓల్డ్ 5th క్లాస్లో ఉండి ఇవాళ 6th క్లాస్ స్టార్ట్ చేస్తాం. పెరిగిందని అనుకున్నాం, పెరగలేదని కూడా. అన్నీ కూడా స్టాండర్డ్స్ ఒక విధంగా చెప్పాలంటే తగ్గినట్టు చెప్పాలి. ఓకే. అంటే లోయర్ స్టేజ్లో, ఎస్పెషల్లీ లోయర్ స్టేజ్, హైయర్ ఉండొచ్చు, టెక్నికల్గా చాలా డెవలప్ అయి ఉండొచ్చు, చాలా నాలెడ్జ్ గెయిన్ అయి ఉండొచ్చు, వెళ్ళిన వాళ్ళందరూ బాగానే ఉండొచ్చు, కానీ లోయర్ స్టేజ్లో వచ్చేటప్పుడు మాత్రం లేదనే. ఓకే, అండర్స్టూడ్. సో మీరు బయట స్కూళ్ళతో కంపేర్ చేసుకొని మీ స్కూల్ ఎలా పర్ఫామ్ చేస్తున్నది, వాళ్ళ దగ్గర ఎంతమంది పిల్లలు, మన దగ్గర ఎంత పిల్లలు, వాళ్ళకి ఎంత ర్యాంకులు, మాకెంత ర్యాంకులు, అసలు నేను ఎప్పుడు పోల్చుకోలేదు, ఈవేళ పోల్చుకోను. నేను పక్క వాళ్ళ గురించి నేను చూడను, అడగను. ఓకే. ఎందుకంటే వీళ్ళు సక్సెస్ఫుల్గా మనం చేసామా లేదనేది చూస్తాం. ఓకే. ఇప్పుడు డిఫరెంట్ టైమింగ్స్ పెట్టి ఉన్నాను నేనండి. కొన్ని పీరియడ్లు కొన్నిసార్లు 6 or 7 periods పెట్టా, 8 periods స్టార్ట్ చేశా, 9 periods చేశా, 10 periods చేశా. టీచింగ్ అంటే ఏంటంటే మీకు హోంవర్క్ లేకుండా. ఓకే. అంటే అలా ప్రయోగాలు చేస్తూ దాంట్లో ఫెయిల్ అయ్యి అనుకోండి మార్చుకోవడం, పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఒక స్టాండర్డ్ టైమింగ్ 8 periods చేయటం, మ్యాథమెటిక్స్కి ఎంత టైం కావాలి, ఫిజిక్స్కి ఎంత, కెమిస్ట్రీ ఉంది. ఓకే. కాంపిటేటివ్ మార్కెట్లో మీరు ఆలోచించే విధంగా కానీ, మీరు రన్ చేస్తున్న విధంగా కానీ సర్వైవ్ అవ్వడం అనేది కొంచెం కష్టం అవుతుంది కదా. ఇనీషియల్గా కష్టం అవుతుంది. బట్ దెన్ మీ స్కూల్ గురించి, మీ పద్ధతుల గురించి, మీ విద్యా విధానం గురించి ఏ టైంకి జనాలకి బాగా తెలిసి మీ దగ్గరికి ఎక్కువ రావడం మొదలు పెట్టారు? అంటే ఏదైనా సక్సెస్సే కదండి, వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు నేను హాస్టల్ 14 members అండి, సెకండ్ ఇయర్ వస్తే 54 members. ఆ 50 మాది టార్గెట్. తప్పని పరిస్థితుల్లో ఆ 4 members చేర్చుకున్నా. ఎప్పుడు రాజీ పడేవాడిని కాదు. అప్పుడు ప్రైవేట్ ఉండేది మాకు, అంటే రేగనేషన్ లేదు కాబట్టి నాకు స్వేచ్ఛ.
నేను ఏదైనా చేయగలను, లేదని చెప్పగలను. ఈవెన్ ఎమ్మెల్యే వచ్చి నేను కాదని చెప్పాను. ఇది ఎప్పుడైతే రేజినేషన్ వచ్చిందో, గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అయిందో, మా స్వేచ్ఛ ఎంతో కొంత తగ్గిపోతుంది కదా. వాళ్ళ మాటలు వినాలి, అఫీషియల్ మాటలు, లేకపోతే ఇంకోటి ఇది చేయాల్సిందే. ఇవాళ టీచర్గా లేరు, భయపడుతూ ఉండే పరిస్థితి వస్తుంది. టీచరు సరైన పరిస్థితి లేదనుకోండి, మొత్తం వ్యవస్థ వేళ మనం చూస్తున్నాం కదా. అర్థమైంది సార్. సార్ మీరు స్టార్ట్ చేసి అంటే ఆ టైంలో ఆ పర్టికులర్ స్థాయికి వచ్చేసరికి మీకు కావాల్సిన లాంటి విద్యార్థులు ఆల్రెడీ వస్తున్నారు మీ దగ్గరికి. మీకు కావాల్సిన ఫ్యాకల్టీ కానీ టాలెంట్ కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ అందుబాటులో ఉండని ఆ టైంలో అక్కడ ఏమైనా కష్టాలు పడ్డారా? అంటే ఇనీషియల్లో కష్టం ఉంటుంది సార్. అంటే అవైలబిలిటీ ఉండేది, కానీ మధ్యలో ఏదైనా జాబ్ వచ్చి వాళ్ళు వెళ్ళటం అనేది ఉండేది. అంటే నేను టీచింగ్ చేసేవాడిని. అలాగే మాకు సోము గారని, మోహన్ రావు అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇనీషియల్ ఎంఎస్సీ అయిన వెంటనే వచ్చారు. ఆయన అంటే ఫస్ట్ ఇయర్లోనే వచ్చారు, మిడిల్లో వచ్చారు. అలాగే మోహన్ రావు అని సెకండ్ ఇయర్ వచ్చారు. ఆయనేమో ఇంగ్లీషు చేసేవారు, ఆయన బీకామ్ గ్రాడ్యుయేట్. అక్కడ డెవలప్ అయిన వాళ్ళే అందరూ కూడా. అక్కడ నేర్చుకుని మనం చెప్పిన వాళ్ళమే. మాకు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఏదైనా వేరే ల్యాబ్స్ ఉందంటే ఆటోమేటిక్గా మేము ఆ క్లాస్కి వెళ్ళి చేసేవాళ్ళం. ఓకే, అలా నేర్చుకున్నాం. అర్థమైంది సార్. ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది సార్ ఈ మధ్యలో అంటే ఆ టైంలో పిల్లలు ఎక్కువ మంది వచ్చి మేము జాయిన్ అవుతాం అనడం, మీరు చేర్చుకోలేకపోవడం కానీ? అంటే మేము టెస్ట్ పెట్టే చేసుకునేవాళ్ళం అండి. అంటే చాలా తర్వాత టెస్ట్ దగ్గర ఒక ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా టెస్ట్ పెట్టే చేసుకున్నాం. అంటే మాకు ముందు అకామిడేషన్ తక్కువే, చాలామంది వచ్చేవారు. మినిమమే తీసుకుంటాం మేము, ఒక 30-35%, 40% ఉంటే తీసుకునేవాళ్ళం. లేదు అంటే ఆ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఉండి అప్పుడు ఇంకా అవకాశం ఉంటే ఎర్లీ స్టేజ్, అంటే అడ్మిషన్కి ఇంకా ఉంది, గ్యాప్ ఉందంటే ఓవరాల్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. వాళ్ళు బేసిక్స్ ఇచ్చే వాడు బాగున్నాడా లేదని దాన్ని బట్టి చేస్తాం. ఓకే, ర్యాంకులు అనేవి లేకపోతే ర్యాంకులు వస్తేనే విద్యా సంస్థలకి కొంచెం ఏదైనా రికగ్నిషన్ ఉంటుంది, వాళ్ళకి వాల్యూ ఉంటుంది అనేది బయట ఉన్నది కదా, మనం చూస్తూ ఉంటాం. ఇంటర్లో మీ పిల్లలు జాయిన్ అయ్యి ఇంటర్ మీ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్గా మీరు ర్యాంకులు ఎలాంటివి చూసారు, లేకపోతే మీకు ర్యాంకులు రావడం ఎప్పటి నుంచి మొదలు పెట్టాయి? అంటే మాకు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్ 35 మెంబర్స్, 2 సెక్షన్స్. అందులో ఒకటి ఎంసెట్ రేంజ్లో ఉండేది, రెండవది ఓన్లీ ఇంటర్మీడియట్. ఎందుకంటే వాళ్ళు కొంచెం పూర్ స్టాండర్డ్ ఉండేవారు, వాళ్ళకి వేరే చేశాం. అప్పుడే మాకు అంతకుముందు మా పాలిటెక్నిక్ సెకండ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ మావి. ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసేటప్పటికే పాలిటెక్నిక్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ స్టూడెంట్ మా దగ్గర ఉన్నాడు. వాళ్ళ పేరెంట్ ఇప్పుడు వాళ్ళ మనవలు వాళ్ళు కూడా ఇప్పుడు వేళ మా దగ్గర చదువుతున్నారు. అంటే ఈ పిల్లలు కూడా మా దగ్గర చదువుతున్నారు. ఆ బ్యాచ్లో వాడికి 59th ర్యాంక్ వచ్చింది. ఓకే, అదే అయిన తర్వాత సెకండ్ ఇయర్ 42 మెంబర్స్, థర్డ్ ఇయర్ వచ్చాడు స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది. థర్డ్ ఇయర్లోనే మాకు రేగినేషన్ కంపల్సరీ చేశారు ఇంటర్మీడియట్. అప్పటి వరకు ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ వెళ్ళేవాళ్ళం. ఆ రేగినేషన్ లేకపోవడం వల్ల థర్డ్ బ్యాచ్ మాకు 54 మెంబర్సే వచ్చారు. లేకపోతే అప్పుడే బాగుండేది. ఓకే, ఆ బ్యాచ్లోనే స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది. వావ్. ఓకే, సో ఆ ర్యాంకులు వచ్చినప్పుడు మేము ఇది సాధించాము అనేలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు? అలాంటిది ఏమి ఎప్పుడూ లేదు. నాకు స్టేట్ ఫస్ట్ వచ్చినా కూడా రాలే. ఓకే, స్టేట్ ఫస్ట్ కూడా వచ్చింది. ఓకే, ఎప్పుడు నాకే లేదు. మా వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు అది ఏమీ అనిపించదు ఎందుకనో. అంటే ఏముంది, స్టూడెంట్ మెరిట్, స్టాఫ్ అందరూ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, కానీ స్టూడెంట్ సరైన స్టూడెంట్ లేకపోతే మేమేం చేయగలుగుతాం? అవును, ఒక 30% స్టూడెంట్ ఇచ్చి నేను ఎంసెట్ 5,000 ర్యాంక్ రమ్మంటే నేను తేలేరు. అవును, ఇందులో నా గొప్పతనే ఉంది. అర్థమైంది. అందరూ కలిసినప్పుడే కదా చేసి. అవును సార్, మీరు చెప్తున్న దాని విధానంగా ఏంటి అంటే కమర్షియల్ నేచర్ అనేది మీకు అసలు లేనే లేదు. ఓన్లీ విద్యా విధానం, సర్వీస్ అనేది దాని రీచ్ వచ్చింది. అంటే ఈ సంవత్సరం రావాల్సింది నెక్స్ట్ ఇయర్ 2 ఇయర్స్కి వచ్చి ఉంటుంది. ఆన్ డేట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మీ దగ్గర చదువు ఉండుంటారు, లేకపోతే ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఒకసారి చెప్పగలుగుతారా? నియర్లీ దగ్గర ఒక 14 స్కూల్స్ ఇప్పుడు డే స్కాలర్స్ రన్ అవుతున్నాయండి. హాస్టల్ వచ్చేటప్పటికి ఒక 4 ప్లేసెస్లో ఉన్నాయి ఇవాళ. ఓకే, వేలివెన్ మెయిన్ అండి, ఒక 7,000 మెంబర్స్ హాస్టల్ అక్కడ ఉన్నారు. వైజాగ్లో ఒక 2,300 మెంబర్స్ హాస్టల్లో ఉన్నారు. ప్లస్ ఇక్కడ ఇంజనీరింగ్ తాడేపల్లిగూడెం, అలాగే డే స్కాలర్స్ ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మొత్తం మీద ఒక 3,000 హాస్టలర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 3+7 టోటల్ 10,000 హాస్టలర్స్. ఓకే, 1,00,000 మందికి మీరు కంప్లీట్ చేసి ఉంటారా? కేవలం మోర్ దాన్ ఉంటారు సార్. అంటే 44 ఇయర్స్ అయిపోయింది కదా సార్, నియర్లీ చాలా మంది ఉంటారు. ఓకే సార్, 44 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎడ్యుకేషన్లో ఉండి కమర్షియల్ నేచర్ లేకుండా ఓన్లీ విద్య అండ్ సర్వీస్ అనేది మెయిన్ మోటో పెట్టుకుని సర్వైవ్ అవ్వడము ప్రొఫెషనల్గా, పర్సనల్గా 2 విధాలుగా కూడా కష్టం కదా.
ఏ టైంలోని కూడా ఫినాన్షియల్ ఒడుదుడుకులు రావడం ఇట్లాంటివి ఏం అవ్వలేదా మీకు? అంటే ఫైనాన్షియల్ కొడుదుడుకులు ఎప్పుడు లేదండి. ఇనీషియల్ స్టార్ట్ చేస్తాను. నా నాన్నగారు 100 రూపీస్ తోటే నేను స్టార్ట్ అయ్యాను. ఎవరో ఫ్రెండ్ నా దగ్గర ఒక 100 రూపాయలు తీసుకెళ్ళాడు ఎప్పుడు. అది తీసుకొచ్చి అడ్వాన్స్ ఇచ్చా. ఓకే. జర్నీ చేసుకుంటూ వెళ్ళాం. మా నాన్నగారు కొంత సపోర్ట్ చేసేవారు. ఆయన అంటూ ఉండేవారు, ఎందుకురా నీకు ఇది పరిస్థితి అని చెప్పేసి, బతుకులేక బడుగు పంతులోనో లేకపోతే ఇంకోటనో ఏదో అంటూ జోక్ చేస్తూ ఉండేవారు. వెనకాల ఫైనాన్షియల్ ఇప్పుడు ఆయన లేదు. అలాగే మా బావగారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరై నేను ముందెళ్ళు, నేను నీకు ఏమైనా కావాల్సింది సపోర్ట్ చేస్తానని. ఓకే. సో బేసికలీ 100 రూపాయలతో స్టార్ట్ చేశారు మీరు ముందు. అంతే. ఓకే, అండర్స్టూడ్ సార్. సార్ ఈ జర్నీ మొత్తంలో అంటే ఏంటంటే మీరు మీ పద్ధతి, మీరు మాట్లాడే విధానం కింద చూస్తే చాలా గ్రౌండెడ్గా ఏముంది అని చెప్పి అనుకొని ప్రతి ఒక్కటి అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఎక్కడో ఒక చోట మీకు కొంచెం సందిగ్ధం రావడం కానీ, ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజెస్ రావడం కానీ జర్నీలో ఎక్కడైనా వచ్చాయా? అంటే ఛాలెంజ్ ఇప్పుడు అంటూ ఏ స్టేజ్ అని ఉంటుందండి. ఇదేంటి 5th క్లాస్ ఉంటారు. 5th క్లాస్ దాకా మేము చేసి మళ్ళీ 6th క్లాస్కి వెళ్ళారనుకోండి, అక్కడ కాన్సన్ట్రేషన్ లేకపోతే వీళ్ళు బగ్గింగ్ చేస్తారు, అంచేత వచ్చింది రిజల్ట్ అనే పరిస్థితి ఉంటుంది. అలాగే 10th క్లాస్ అయిన తర్వాత అదే పరిస్థితి వచ్చేది. ఓకే. టీనేజ్ ఎండ్ స్టేజ్, అది డిస్టర్బ్ అయ్యడానికి ఉంటుంది. హార్మోన్స్ రిలీజ్ అయ్యే స్టేజ్, థాట్స్ ఉంటాయి, వాటికి బయటికి వెళ్తారు, కంట్రోల్ ఉండదు. కంట్రోల్ లేనప్పుడు ఆటోమేటిక్ డిస్టర్బ్ అవుతాడు. అది ఏజ్ గ్రూప్ పరిస్థితి. అంటే అప్పుడు వాడిని బిజీ చేయటం అనేది మన అవసరం. ఓకే. అప్పుడే మాకు తిరుమల రావారని మాకు ఆయన పరిచయం అయ్యారు. మా తోడల్లుడు గారు అల్లుడు ఆయన. పెళ్లికి అది కూడా నేనే చేశాను. ఓకే. ఆయన్ని సదరన్ ఫెస్టివల్స్లో చేసేవాడు ఆయన. ఆయన ఇక్కడికి రమ్మన్నాను, వచ్చారు కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు. ఆయన ప్లస్ మా ఇక్కడ సోము గారు వీళ్ళందరూ టీము అలాగే చేసుకెళ్ళాం. సార్ ఆయన కూడా మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకు నీకు ఈ వయసులో వదిలేచ్చు కదా, చేయొచ్చు కదా, ఎందుకు నీకు ఇంత శ్రమ అది ఇది అని చెప్పి అన్నట్ట. కానీ మీరు చాలా యంగ్ ఏజ్ లోనే మొత్తం స్టార్ట్ చేసి వచ్చారు కదా. ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చిన తర్వాత ఎక్కడో చోట మీకు నెక్స్ట్ ఏం చేయాలి అనే సాచురేషన్ వస్తుంది కదా, ఏం చేయాలో తెలియకపోవడం అట్లాంటివి ఏమైనా ఛాలెంజ్? ఎప్పుడు ఏమి లేదు సార్, లేదు. ఇప్పుడు అలాగే చేస్తాను, అప్పుడే చేస్తాను. ఇప్పుడు పిల్లలకి అప్ చెప్పేశాను, అయినా నేనేమి సైలెంట్గా ఉన్నాను. ఓకే. ఇప్పటికీ ఇన్వాల్వ్ అవుతారా? అయ్యో, ఏం చేస్తూ ఉంటారు జనరల్? మీ డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది? మార్నింగ్ నేను 4కి లేస్తాను సార్. 4కి మామూలుగా నాకు మోషన్ ట్రబుల్ ఉంది, కాకరగా చూస్తూ ఆగుతాను 4 o'clockకి. ఓకే. ఫ్రీగా మోషన్ అవ్వడం కోసమని. అది 5 వాకింగ్ ఉంటుంది. 5 స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాం, వాళ్ళని లేపుతాం. వాళ్ళని లేపి వాళ్ళు స్నానం చేస్తుంటే చదువుతుంటారు. మళ్ళీ 6కి వాళ్ళు మెస్కి వస్తారు. ఓకే. 6:20 అట్లా వస్తుంటారు. 6:20 నుంచి 7:30 వరకు వాళ్ళతోటి ఇంటరాక్షన్ ఉంటుంది. మెస్ దగ్గర ఉంటాం, వాళ్ళ దగ్గర చూస్తుంటాం. తర్వాత మళ్ళీ వచ్చి యోగా అది చేసుకుని 9కి మళ్ళీ ఆఫీస్కి. ఓకే. టీచింగ్ ఆపేసారా? అప్పుడప్పుడు వెళ్తారా? అంటే ఇప్పుడు టీచింగ్ లేదండి, టీచింగ్ లేదు, సజెషన్స్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు టీచింగ్ సాధ్యం అవ్వదు సార్ ఇప్పుడు. ఎందుకంటే అప్పుడే మేము అంటే నేను ఫస్ట్ క్లాస్, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అన్ని ప్రతి క్లాసు నేను చేశాను కాబట్టి ఎలా చేయాలనే తెలుసు. ఏ స్టేజ్లో ఎలా, దాన్ని బట్టి నేను టెక్స్ట్ బుక్స్ తయారు చేసుకున్నాను. దగ్గర టెక్స్ట్ బుక్స్ లోయర్ అంతా కూడా నేను తయారు చేసుకున్నాను. దగ్గర 2nd, 3rd, 5th క్లాస్ వరకు కూడా ఈవెన్ మ్యాథమెటిక్స్ అన్నీ కూడా ఇవాళ కూడా అదే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నా ఓన్గా చేసింది అంటే అనుభవాన్ని బట్టి నేను చేసింది. అంటే టీచింగ్లో ఎలా చేస్తే బాగుంటుంది, టీచర్ ఎలా ఉండాలి, ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు, ఓకే, ఎప్పుడు పనిష్ చేయాలి, ఎప్పుడు పనిష్ చేయకూడదు, ఇవన్నీ కూడా మేము అలాగే. అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పిన విధానంగా మీరు చెప్పిన మాట విని అక్కడ చెప్పి పనిచేసే టీచర్స్ దొరకడం వల్ల, లేకపోతే టీచర్స్ మీకు కంటిన్యూస్గా మీరు చెప్పినట్టు చేయడం ఏదైతే ఉందో అది కూడా చాలా టఫ్ టాస్క్ కదా. వాళ్ళని కూడా మీ ఆలోచన విధానంలోకి ఎలా మలుచుకున్నారు మీరు, లేకపోతే ఎలా ఇది చేశారు? అంటే మన ఆలోచనలో ఉండగలిగేది ఒక 10% ఉంటుంది సార్, మిగిలిన 90 ఉండరు. కానీ వాళ్ళు మౌల్డ్ చేసుకోవాల్సింది. అంటే అందరూ ఒక ల్యాన్ ఉండరు కదా, అందరూ ఐక్యూస్ ఉండవు, అందరూ మనస్థితి ఒక ల్యాన్ ఉండదు. కానీ అందరినీ చేసుకుంటే వెళ్ళాల్సింది. ఓకే. అవసరమైనప్పుడు మందలించుకోవాలి, ఫ్యామిలీగా ట్రీట్ చేసుకుని వెళ్తాం. అదే మీరు మొదలు పెట్టినప్పుడు ఇప్పటిదాకా మీతో జర్నీలో కంటిన్యూ అయిన టీచర్స్ కానీ స్టాఫ్ కానీ ఉన్నారా సార్? ఉన్నారండి. ఓకే. అంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు కూడా మొన్నటి వరకు కూడా నాతోటే ఉన్నారు. అలాగే సీనియర్స్ ఒక 20-30 years అసోసియేషన్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అదే ఫ్రెండ్లీగానే ఉంటాం. ఓకే. ఓకే. ప్రాబ్లం వచ్చినప్పుడు పాయింట్అవుట్ చేసి చెప్తాం, లేదంటే ఫ్రెండ్లీగా ఉంటాం. ఓకే. అంతే తప్ప బాసిజం అనేది ఉండదు. అండర్స్టూడ్ సార్. సార్ మీ దగ్గర చదువుకున్న పిల్లలు చాలా మంది మా కంపెనీలో ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి భార్యలాగా భర్తలాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందాక మీరు పైన కలిసారు కూడా వాళ్ళందరినీ.
వాళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే మీ ఇన్స్టిట్యూషన్లో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫుడ్ దగ్గర చాలా కేర్ తీసుకుంటారు, స్వయంగా మీరే వెళ్ళి తినిపించే రోజులు కూడా ఉన్నాయి, ఇప్పటికీ చేస్తున్నారు అని చెప్పి. ఏంటి అనుబంధం మీ పిల్లలతో, లేకపోతే వాళ్ళ ఫుడ్ దాని విధానం? అంటే పేరెంట్స్ నుంచి ఉండరు, కొందరు లేటుగా తింటారండి. లేటుగా తినే వాళ్ళు పాపం మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళు తినకుండా వెళ్ళిపోతారు. వాళ్ళకి కొంచెం అంటే ఎలా తినాలో చెప్తాం అంతే. ఓకే అంటే అమ్మ చెప్పలేంది మాకు అనుభవం మీద నేర్చుకున్నది అంతే. ఓకే ఓకే అండర్స్టూడ్ సార్. మీరు వెళ్ళి పిల్లలతో కూర్చొని సడన్ గా కాసేపు సరదాగా గడపడం, మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటారా? అంటే మిగిలిన టైం అంతా ఫ్రీగానే ఉంటాం. ఒక టీచింగ్ టైంలో మాత్రం స్ట్రిక్ట్గానే ఉంటాను, భయం ఉంటుంది. ఓకే. స్ట్రిక్ట్ అంటే ఏంటి సార్ మీ డెఫినేషన్ లో? భయపెట్టడం అంటే ఏం చేస్తారు? భయపెట్టడం సీరియస్గా ఉంటాం అంతే. ఓకే. మిగిలిన టైంలో లెవెల్గా ఉంటాం. అంటే అవసరమైతే సీరియస్ అవుతారనే పరిస్థితి, అవసరమైతే పనిష్ చేస్తారనే భయం ఉంటుంది. ఓకే ఓకే అండర్స్టూడ్ సార్. జనరల్ గా భయపెట్టడం అంటే మార్కులు రాకపోతే భయపెట్టడం, చదవకపోతే మార్కులు రాకపోతే కాదు, ఇండిసిప్లైన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇండిసిప్లైన్కే, మామూలుగా మిగిలిన దానికి ఏముండదు. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ తప్పదు కదా సార్. ఓకే. ఇప్పుడు 30% ఐక్యూ లెవెల్ నీకు రాలేదని మనం పనిష్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అవును. అది ఇనీషియల్లో అనుభవం వచ్చింది, అది మనం ఏం చేయలేము. ఓకే. అంటే ఎక్కువ టైం కదా వర్క్ చేయించి వాళ్ళని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయించాలి తప్ప అంతకంటే మనం ఏం చేయగలిగేది ఏం లేదని. అర్థమైంది సార్. ఊర్లలో ఉండి చదువుకున్న వాళ్ళకి, టౌన్లలో ఉండి చదువుకునే వాళ్ళకి, సిటీలో చదివే వాళ్ళకి, పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటున్నది కదా ఈ మధ్యన. యాక్సెస్ పెరిగిపోయింది, కోరికలు పెరిగిపోయాయి, అన్నీ మారిపోయాయి కదా. సో ఈ తరంలో మీరు చూస్తున్న పిల్లలకి, మీ స్కూల్లో చదువుతున్న పిల్లలకి డిసిప్లిన్ అంటే ఏంటి, తేడాలు ఏమున్నాయి మీరు అబ్జర్వ్? తేడా ఉందండి. ఇక్కడ ఏముందంటే యాక్టివిటీస్ ఎక్కువ కదా సిటీలో, దాని గురించి అనుకోకుండానే డిస్టర్బ్ అయ్యే నేచర్ ఉంది సార్. వేరియస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకురావాలి, అన్నీ ఉంటుంది. ఎక్స్పోజర్ అయితే ఉంటుంది కానీ సబ్జెక్ట్ రీత్యా మాత్రం వాళ్ళు లాగింగ్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరికి చాలామంది వస్తున్నారు, సిటీ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్, ఈవేళ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ వేలువెన్ వచ్చి ఈవేళ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చదివించిన వాళ్ళు ఉన్నారు. ఓకే. మా బంధువుల పిల్లలు ఉన్నారు, వేరే ఉన్నారు, వాళ్ళ హాస్టల్లోనే ఉంటారు. అర్థమైంది. అంటే సబ్జెక్ట్ రీత్యా ఒక ప్రాపర్ వేలో లేదు. ఓకే అర్థమైంది. అంటే వాళ్ళే చేసుకోవాలనే పరిస్థితి. ఓకే అండర్స్టూడ్. మీ స్కూల్లో పిల్లలకి రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా సార్? ఫోన్లు వాడడము? రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఫోన్ ఇవ్వం అసలు. ఫోన్ అసలు వాడడం 15 days కానీ ఇవ్వం. ఓకే. ఏదైనా ఉంటే పేరెంట్ వాళ్ళు మాట్లాడొచ్చు. వాళ్ళు మాట్లాడడం అంటే పిల్లలతో మాట్లాడడానికి యాక్సెస్ ఇవ్వం. ఎందుకంటే మాతో అసోసియేషన్ పెరగాలి. వాళ్ళు ఏదైనా చెప్పినా మాతో చెప్పుకోవాలి. ఓకే. ఓ ప్రాబ్లం మాతో చెప్తా అంటే మేము పేరెంట్గా వాళ్ళు ఫీల్ అవ్వాలని ఉద్దేశం. అందుకని అటాచ్మెంట్ కూడా దానివల్లే వస్తుంది. మీ దగ్గర చదువుకున్న వాళ్ళు బయటకు వెళ్ళి చాలా పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళి, లేకపోతే కంపెనీలో ఉండి ఇలా ఉంటుంది కదా, మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నా లేకపోతే మీకు గుర్తుండి ఎవరైనా ఒక స్టూడెంట్, కొంతమంది స్టూడెంట్స్ చెప్పగలరా మీ దగ్గరికి వచ్చి మాట్లాడింది కానీ, చెప్పింది కానీ ఏమన్నా? అంటే చాలామంది ఉన్నారండి. అంటే ఇప్పుడు ఐఏఎస్లు ఉన్నారు, అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్ చాలామంది ఉన్నారు. అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లలు వాళ్ళు యూఎస్లోనే ఉన్నారు. ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ వాళ్ళు ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళు చెప్పినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది పేరెంట్గా. ఒక పేరెంట్ ఎలా ఫీల్ అవుతామో, పేరెంట్కి దగ్గర 10% ఉంటుంది, మనకు 10 to 20%. అదే ఇవాళ ఎనర్జీ కూడా. ఓకే సార్. ఈవేళ స్టూడెంట్ ఎనర్జీ, ఇవాళ ఎలా ఉన్నామంటే కూడా స్టూడెంట్ ఎనర్జీ, వాళ్ళతో ఉండటం వల్ల ఎనర్జీ వస్తుంది. గాట్ ఇట్ సార్. మీ ఆబ్జెక్టివ్ ఏంటి లైఫ్లో? అంటే విద్యలో ఉన్నారు అనేది చాలా క్లియర్, దాంట్లో ఏం చేయాలనుకుంటున్నారు అనేది చాలా క్లియర్ యాక్చువల్లీ. బట్ దెన్ ఒక ఎండ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది కదా, గోల్ ఏంటి అనేది మీరేం రియలైజ్ అయ్యారు? అంటే నేను ఇప్పుడు ఉండే గవర్నమెంట్ పాలసీలో తప్పు అని అంటాను నేను. ఎందుకంటే ఇటు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది 10 years అయింది. ఎదరవాళ్ళని మా మతం పరంగానో లేకపోతే ఇంకోటి విమర్శించే పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, లేకపోతే ఇంకోటి హిందూయిజం గురించి ఉంది. ఈవేళ స్కూల్స్ ఉన్నాయి. ఈవేళ ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఓటింగ్ను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఓటు ఉందో ఆ జోనర్కి డబ్బులు ఇస్తున్నారు ఏదో రూపేణా. అది చదువుకునే స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసి వాళ్ళకి కావచ్చు, లేకపోతే లోయర్లో పరిస్థితి లేదు. కానీ అదే బేసికల్గా ఇవాళ పెట్టగలిగే అక్షయ పాత్ర లేకపోతే ఇంకోటి ఇలాంటివి ఉన్నాయి మీకు. వాళ్ళతో బొత్తిటే రాగానే 7 o'clockకి స్కూల్కి రమ్మని బ్రేక్ఫాస్ట్ పెట్టేసి లంచ్ ఇచ్చి ఈవినింగ్ డిన్నర్ 6 o'clock ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతే, అలాగే నేను ఏదైనా 1-2 స్కూల్ చేసి చూపిద్దామని ఉంటుంది నాకు. ఏది పైలట్ ప్రాజెక్ట్ కానీ చేసి ఇలా చేయొచ్చు, ఎందుకు చేయరు అనేది అనిపించాలని ఉంటుందండి. ఓకే. ఆ కోరిక ఉంది. ఓకే. చేస్తారా ఫ్యూచర్లో లేకపోతే చేయాలని అనుకున్నాను. ఇంకో 1 or 2 yearsలో కూడా మొదలు పెట్టాలి. ఓకే. ఇప్పుడు ఉండే పరిస్థితి రీత్యా. అండర్స్టూడ్. అది ఏదైనా సర్వీస్, అందుకనే మెడికల్కి కూడా నాకు వేరే అలాగే వెళ్ళాలని లేదు.
సర్వీస్ ఓరియంటేషన్లోనే వెళ్ళాలని ఉద్దేశం అండి. అందుకనే మెడికల్ కాలేజ్ నేను పెట్టడానికి నేను విల్లింగ్లో వెళ్ళాను. ఏటీడీడీ తరఫునో లేకపోతే ఎన్టీఆర్ ట్రస్టు లేకపోతే వీళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఏమైనా చేస్తే ల్యాండ్ అనే ఇవ్వడానికి నేను అండర్స్టూడ్ సార్. రెడీ. ఓకే, గాట్ ఇట్. సో మీరు అసలు ఏమవుదాం అనుకున్నారు లైఫ్లో? ఫస్ట్లో యంగ్ జనరేషన్ ఉన్నప్పుడు ఏమవుదాం అని అనుకున్నారు ఆలోచన? అసలు ఏమి లేదండి. ఎందుకు అందరూ ఒకలా ఎందుకు ఉంటారు అనుకునేవాడిని. అందరూ ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు ఉండాలి, భగవంతుని అందరూ ఇలా ఎందుకు ఉంచాలని, అంటే బ్యాలెన్స్ చేయడం కోసం అనేది తర్వాత తెలిసిందనుకోండి. సృష్టిని బ్యాలెన్స్ చేయడం కోసం తర్వాత ఇన్ని రకాలుగా వేరియేషన్ ఉంటుందనేది తర్వాత విషయం. కానీ అలా ఉండేది. ఓకే, అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అనుకోండి. కానీ ఇప్పుడు అనేది వేరు. అంటే ఒక పేరెంట్ పూర్ కావచ్చు, వాడి పిల్లోడికి సరిగ్గా భోజనం లేకపోవడం సరిగ్గా ఎందుకు ఉండాలి, వాడు తాగేవాడు. గవర్నమెంట్ చూడొచ్చు కదా, గవర్నమెంట్ అన్నీ ఎందుకు ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వకూడదు, ఇలా దోవరా చేసి కన్నా అది చాలా మంచిది కదా. అండర్స్టూడ్ సార్. ఓకే, అంటే ఇందాక మీరు మగ్గింగ్ అని ఒక మాట అన్నారు కదా, బట్టి పట్టించడం ఏదైతే ఉందో, బట్టి పట్టించేసి మార్కులు తెచ్చుకుంటారు జనరల్గా స్టూడెంట్స్. మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ వాళ్ళని అలాగే పుష్ చేస్తున్నాయి కదా. మా స్టడీ అవర్స్లో కూడా స్కూల్లో మేము ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే, పొద్దున్న చదివింది సాయంత్రం అప్పచెప్పి వెళ్ళాలి, అప్పచెప్తేనే ఇంటికి, లేకపోతే లేదు అని. సో ఆ విధానంగా బేసికల్లీ స్కూల్స్ ఇప్పటికీ వివరిస్తున్నాయి కదా. ఉండాలి కూడా, అలాగే ఉండాలంటాను. ఎందుకంటానంటే టీచరు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాళ్ళకి అర్థమవుతుంది, దాన్ని ఎలా ప్రజెంట్ చేయగలరు అంటే ప్రిపరేషన్ ఉండాలి కదా. ఆ ప్రిపరేషన్ మగ్గింగ్ అనుకుంటే చిన్నప్పుడు తెలియకుండానే టేబుల్ చదివాం. ఇప్పుడు టేబుల్ చదవకపోతే ఈవేళ మళ్ళీ దాన్ని ఎలా సాధ్యం అవుతుంది? చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకున్నాం, అక్షరాలు ఒక వర్డ్ తయారు చేసాం, వర్డ్ నుంచి సెంటెన్స్ వచ్చింది. మరి ఏమి చదవకుండానే ఎలా వచ్చినాయి? అలాగే ఈవేళ కూడా ప్రిపరేషన్ అనేది అవసరం. ప్రిపరేషను అర్థవంతంగా చేస్తే ప్రిపరేషన్ అంటాం, అర్థవంతం కాకపోతే మగ్గింగ్ అంటాం. ఓకే, అర్థవంతం కాకపోతే మగ్గింగ్ అంతే తప్ప అర్థవంతంగా ఉంటే దాని మగ్గింగ్ అంటే ఎట్లా? సార్ ఒకసారి ఇప్పుడు ఇవి జనరేషన్, అంటే మీ జనరేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో మీ పిల్లలు కానీ ఎవరు ఏం చూసుకుంటున్నారు, వారు లేకపోతే మీ తర్వాత మీ లీడర్షిప్ అనేది ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు మా అబ్బాయి ఎంఎస్సి ఫిజిక్స్ చేశాడు, ప్యూర్ ఫిజిక్స్ చేశాడు. తర్వాత బీటెక్ అదే ఎంటెక్ చేశాడు. ఇప్పుడు వేలివెన ముందు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉండేవారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి నేను రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పేశాను. వేలివెన మెయిన్ క్యాంపస్ ఏమో బాబు తీసుకున్నాడు, వైజాగ్ వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. ఇంజనీరింగ్ ఏమో వీళ్ళ మేనేజ్మెంట్లో ఇప్పుడు జరుగుతుంది, అమ్మాయి వాళ్ళ మేనేజ్మెంట్లో జరుగుతుంది. అమ్మాయి కూడా ఎంటెక్ కంప్లీట్ చేసింది కంప్యూటర్ సైన్స్లో. వాళ్ళ హస్బెండ్ నరేంద్ర కృష్ణ అని, ఆయన మా అల్లుడు, ఆయన కూడా యాక్టివ్గా ఉంటారు. ఆయన కూడా ఇప్పుడు మేము మొత్తం ఈ ఇంజనీరింగ్ సంబంధించి అంతా కూడా ఈయన చూస్తున్నారు. అక్కడేమో వాళ్ళిద్దరు చూస్తున్నారు. మా కోడలు కూడా లక్ష్మీ సుప్రియ అనే అమ్మాయి కూడా అక్కడ వేలువెన్లో చేస్తున్నారు. వాళ్ళు తిరుపతి అది కూడా స్టార్ట్ చేశారండి. ఓకే, మా అబ్బాయి వాళ్ళు తిరుపతి స్టార్ట్ చేశారు, రెసిడెన్షియల్ క్యాంపస్. అలాగే బెంగళూరు చేశారు. ఓకే, వీళ్ళేమో వైజాగ్ స్టార్ట్ చేసుకున్నారు. ఎన్ని లొకేషన్స్ లో ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు నియర్లీ 14 or 15 లొకేషన్స్ లో ఉంది. డే స్కాలర్స్ హాస్టల్ వచ్చేటప్పుడు 4 లొకేషన్స్. ఓకే, ఫర్దర్ ప్లాన్స్ ఏ ఉన్నాయి సార్ జనరలీ? అంటే వాళ్ళే పడతారు సార్, నేను నేనేమీ లేదు. నాకు ఉన్న చోట సర్వీస్ చేయడం లేదు. జనరల్ గా సర్వీస్కి వెళ్దామనే ఉద్దేశం ఉంది నాకు. ఓకే, అంటే ఏదైనా టేకప్ చేసి ఇలా చేయొచ్చు అనేది ఉద్దేశం ఉంది. అండర్స్టూడ్ సార్, డన్. ఓకే, అంటే వాళ్ళందరూ హాస్టల్లోనే ఉన్నారు. నేను మా పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకోలే. ఓకే, ఇద్దరు హాస్టల్లోనే ఉన్నారు. ఓకే, మా ఫ్యామిలీలో అందరూ హాస్టలే. ఓకే, కాబట్టి నేను రిలాక్స్డ్ ఉందాం. ఇంకా రిలాక్స్ అంటే వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతోటే ఉండి అలవాటు అయింది. దాని రీత్యా అంటే అందరి పిల్లలు నా పిల్లలు కానీ ఇవాళకి కూడా అదే ఉంటుంది. నేను ప్రత్యేకించి థింకింగ్ రాదు. అండర్స్టూడ్, అర్థమైంది సార్. సార్ మీరు ఇందాక వచ్చినప్పుడు, లాస్ట్ క్వశ్చన్ ఇది, మీరు వచ్చినప్పుడు మీతో పాటు ఒక 5-6 వచ్చారు, అందరూ స్నేహితులు, కొంతమంది శిష్యులు అన్నారు. ఇన్స్టిట్యూషన్ అయ్యే వాళ్ళంతా ఆహా, వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. ఓకే, ఫ్రెండ్లీగా ఉంటాం. ఓకే, అంటే ఒకరికొకరికి ఏం పోటీ అని ఏమి ఉండదు. ఎవరు పోటీ కాదని నేను చెప్తాను. నేను ఏమైనా వాళ్ళు ఎవరైనా ఫీల్ అయితే ఎందుకు ఫీల్ అవుతుంది? కాంపిటేటర్ వచ్చారంటే మార్కెట్ పెరుగుతుంది, నీ ఫీజు పెరుగుతుంది, ఎందుకు ఫీల్ అవుతూ ఉంటాను. అర్థమైంది సార్. వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెయిటింగ్ న్యూస్కి వచ్చినందుకు. చాలా క్విక్గా, చాలా ప్రాంప్ట్గా అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పారు. మీరు మాట్లాడే విధానం మాకు చాలా నచ్చింది. ఏంటి అంటే సాగతీత లేకుండా ఆన్ పాయింట్ చెప్పారు. ఒకటి ఏమనిపించింది అంటే కాంపిటీషన్ అనేది ఏదైతే ఉందో మనం ఫీల్ అవ్వకూడదు,
ఓకే, ఒకవేళ ఫీల్ అయినా సరే అది మంచిది అన్నట్టు ఫీల్ అవ్వాలనేది ఒకటి. సెకండ్, ఎవరితోని పోల్చుకోకూడదు, మన సిద్ధాంతం మనకు ఉండాలి, అది ఉంది అంటే మనం ముందుకు వెళ్ళొచ్చు ఎంత దూరం అయినా సరే అనేది. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు సార్. ఓకే, మీ జర్నీ చాలా మంది చూస్తారు, వాళ్ళు మీరు ఇన్స్పైర్ చేశారు అని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం సార్. వే టు న్యూస్ నన్ను ఇన్వైట్ చేసినందుకు వారికి థ్యాంక్స్ సార్. మా ప్లెజర్ సార్, మీ పెద్ద. రైట్ రైట్. అలాగే చాలా సక్సెస్ఫుల్గా వే టు న్యూస్ వెళ్తుంది. రైట్ సార్. మంచి ఒక జెన్యూన్ మీడియాగా. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డన్ సార్. నా పేరు వేణుగోపాలకృష్ణ, నేను శశి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ని. మీరు చూస్తున్నారు వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్.